ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ ఏర్పాట్లను వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ పరిశీలిస్తున్నారు. రైట్, బీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాట్లకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, చెప్పండి. ఇప్పటికే ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రజతోత్సవ సభ ఏర్పాట్లు కూడా కొనసాగుతా ఉన్నాయి. పూర్తి స్థాయిలో సభ స్టేజ్ ఏదైతే ఉందో అదంతా కూడా సిద్ధమైపోయింది. ఇందులో ఫైనల్ టచెస్ మాత్రమే మిగిలి ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా రేపు సాయంత్రం వరకు కూడా ఏదైతే సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, డెకరేషన్ కావచ్చు, అవన్నీ కూడా పూర్తయిపోతాయి. ఇప్పటికే గ్యాలరీలు కావచ్చు, అంతేకాకుండా మంచినీటి సదుపాయం కోసం డ్రమ్ములు కావచ్చు, అంతేకాకుండా లైటింగ్ సిస్టమ్ కూడా గత 2-3 రోజుల నుంచి కూడా ఫైనలైజ్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే ఇటు హెలిప్యాడ్ ను కూడా సిద్ధం చేస్తున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కూడా వచ్చేటువంటి రూట్ మ్యాప్ ఏదైతే ఉందో, రోడ్ మార్గం ఏదైతే ఉందో, సభకు దగ్గరలోనే కొంత 10-20 మీటర్ల దూరంలోనే ఆ హెలికాప్టర్ కు సంబంధించినటువంటి హెలిప్యాడ్ ను కూడా సిద్ధం చేశారు. అయితే సభకు సంబంధించి దాదాపు 5 నుంచి 10 లక్షల మధ్యలో ఇటు అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, రాష్ట్ర ప్రజలు కూడా పెద్ద ఎత్తున వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీస్ బందోబస్తు కూడా ఇటీవల ఆ వరంగల్ పోలీసులు కూడా అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి సభ పనులు కావచ్చు, సభా స్థలికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, పార్కింగ్ కావచ్చు, ఇక అంతేకాకుండా బందోబస్తు ఏ విధంగా ఉండాలనే దానిపైన కాసేపటి క్రితమే వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ కూడా ఏర్పాట్లను పరిశీలిస్తా ఉన్నారు. తనకు రూట్ మ్యాప్ కు సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, బందోబస్తు కావచ్చు, ఎక్కడెక్కడ పార్కింగ్ స్థలాలు ఉన్నాయనే దానిపైన కూడా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలంతా కూడా, బీఆర్ఎస్ నేతలంతా కూడా తనకు వివరిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. దగ్గరుండి జిల్లా నేతలంతా కూడా పనులను ఏర్పాట్లు పరిశీలిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకంగా కొన్ని గ్యాలరీలను కూడా ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం పైన దాదాపు 400 మంది కూర్చునే విధంగా ఆ సభా స్థలాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. పక్కనే ఏదైతే వచ్చినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేటువంటి కళాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్టేజ్ కూడా ఏర్పాటు చేశారు. మీడియాకు సంబంధించి దాదాపు 3 స్టేజీలుగా ఉన్నటువంటి ఒక భారీ ఎత్తున ఉన్నటువంటి ఒక స్టేజ్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, అంతేకాకుండా పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఉన్నటువంటి పనులన్నింటినీ కూడా సన్ప్రీత్ సింగ్ కు వివరిస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ఆ సన్ప్రీత్ కు సంబంధించి ఇటు పోలీస్ అధికారులు కూడా భారీ ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి పనులను కూడా ఏర్పాటు చేశారు. దాదాపు సీఎం క్యాడర్ కు ఏ విధంగానైతే పోలీస్ బందోబస్తు ఉంటుందో దాదాపు 1500 మంది పోలీసులు కూడా బందోబస్తు కూడా ఇందుకు ఏర్పాటు చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. దాదాపు 1200 ఎకరాల్లో సభ ప్రాంగణం, దాదాపు 200-300 ఎకరాల్లో పార్కింగ్ స్థలాలు, ఇటు నిజామాబాద్ నుంచి కావచ్చు, హైదరాబాద్ నుంచి కావచ్చు, కరీంనగర్ నుంచి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఇటు ఏదైతే సభా ప్రాంగణానికి వచ్చేటువంటి రూట్ మ్యాప్ ను కూడా ఖరారు చేశారు. అటు హైదరాబాదు, అంతేకాకుండా మహబూబ్ నగర్, జనగామ నుంచి వచ్చేటువంటి వాళ్ళంతా కూడా దేవనపేట నుంచి ఇటు నేరుగా సభాస్థలికి చేరుకునే విధంగా, ఖమ్మం నుంచి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో వరంగల్ నుంచి నేరుగా ఎనమాముల మార్కెట్ నుంచి వచ్చేటువంటి విధంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా పూర్తిగా నర్సంపేట నుంచి కావచ్చు, మహబూబాబాద్ నుంచి కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలు వచ్చేటువంటి దానికి కొంత రూట్ మ్యాప్ ను కూడా సిద్ధం చేసినటువంటి సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే కార్పెట్లను కూడా కింద ఏర్పాటు చేశారు. చైర్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం అయితే వివిఐపి గ్యాలరీ సభాస్థలిని బీఆర్ఎస్ నేతలతో పాటు సిపి కూడా పరిశీలించడం మనం చూస్తున్నాం. బందోబస్తుకు సంబంధించి ఎలాంటి సలహాలు కానీ సూచనలు ఇవ్వడం జరుగుతుందా? అక్కడ ఏంటి సిచ్యువేషన్? ఖచ్చితంగా, ఎందుకంటే దాదాపు 1500 మంది పోలీసులు ఇందుకు
సభకు సంబంధించినటువంటి బందోబస్తులో పాల్గొనబోతున్నట్టుగా మనకైతే విశ్వసనీయ సమాచారం అయితే అందుతోంది. దాదాపు 1500 మంది పోలీసులు ఈ సభ సంబంధించినటువంటి బందోబస్తు నిర్వహిస్తారు. ఇక అంతేకాకుండా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా దాదాపు 2000 మంది వాలంటీర్లను కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే సభకు వచ్చేటువంటి రాష్ట్ర ప్రజలు కావచ్చు, ఉన్నటువంటి జనం ఎవరైతే చాలా మంది వస్తారు కాబట్టి వాళ్ళకి ఎన్క్లోజర్లు, మంచినీళ్ళు అందించేటువంటి సదుపాయం కావచ్చు, అంతేకాకుండా ఏదైతే సల్లా ప్యాకెట్లు ఏవైతే ఉంటే మజ్జిగ ప్యాకెట్లు అందించేందుకు కావచ్చు, చాలా వరకు వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఏ ఎన్క్లోజర్ లో కూర్చోవాలి, ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళందరికీ కూడా ముందస్తు చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ తో పాటు పోలీసు ఉన్నతాధికారులు, వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి కమిషనరేట్ కు సంబంధించినటువంటి పోలీసులందరూ కూడా ఇందులో భాగస్వామ్యం అవుతూ పూర్తిగా సభను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఖచ్చితంగా ముందస్తు చర్యలు కూడా చేపడుతున్నాయి. ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశాము, ఎక్కడెక్కడ పార్కింగ్లు ఇచ్చాము, ఎంత మేర పార్కింగ్ స్థలాలు ఉన్నాయి, వచ్చేటువంటి ప్రజలకు సంబంధించినటువంటి అంశంలో కూడా నేరుగా ఎలా వస్తారని దానిపైన ఒక రూట్ మ్యాప్ ను కూడా ఇప్పటికే చాలా పగడ్బందీగా రూట్ మ్యాప్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రూట్ మ్యాప్ ను కూడా తాను పరిశీలించి పక్కనే ఉన్నటువంటి క్యాంప్ లో ఇందుకు సంబంధించినటువంటి పనుల పరిశీలన కూడా చేపడుతున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా సభకు సంబంధించి దాదాపు 10-20 మీటర్ల దూరంలోనే ఒక హెలిప్యాడ్ ను కూడా ఏర్పాటు చేశారు. ఆ హెలిప్యాడ్ నుంచి నేరుగా బస్సులో సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా చేరుకుంటారు. ఆ రోజు సంబంధించి 2000 మంది వాలంటీర్లు కూడా ఉండబోతున్నట్టుగా మనకైతే సమాచారం అవుతుంది. పోలీస్ బందోబస్తు కూడా భారీగానే ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా సన్ప్రీత్ సింగ్ తో భేటీ అయినటువంటి సందర్భం అయితే మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. సాయి మాధవి. కిరణ్, సభాస్థలిని ఎమ్మెల్సీ కవిత కూడా పరిశీలించనున్న నేపథ్యంలో ఏ టైంకు విజిట్ చేయొచ్చు అంటారు? రైట్, ఖచ్చితంగా. ఎందుకంటే నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సభ ఏర్పాట్లను పరిశీలించారు. చిన్న చిన్న సూచనలు ఏవైతే ఉన్నా వాటన్నిటి కూడా చేశారు. ఈ రోజు ఎమ్మెల్సీ కవిత పెద్దపల్లి జిల్లా నుంచి నేరుగా వరంగల్ ఉన్నారు. వరంగల్లో భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. 1-2 కార్యక్రమాల్లో కూడా తాను పాల్గొనబోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. తర్వాత ఆ బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక సిడి ఆవిష్కరణ కూడా చేపడతారు. అక్కడి నుంచి నేరుగా 1 గంటకు సభా స్థలానికి వస్తారు. ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు. సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా తాను పరిశీలించిన తర్వాత మీడియా ముఖంగా తాను మాట్లాడేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ నేరుగా హైదరాబాద్ కి అయితే వెళ్లేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. మనకు దాదాపు 1 గంట ప్రాంతంలో ఎమ్మెల్సీ కవిత సభా ప్రాంగణానికి చేరుకునేటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తాం. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇదే రోడ్ తీసుకొచ్చి ఇక్కడ డైవర్స్ ఇచ్చాం సార్. రైతుల పొలాలు ఇవన్నీ చేసుకొని ఇది 100 ఫీట్ డెవలప్ చేసాం సార్. ఈ నుంచి డైరెక్ట్ సభలకే ఈ రోడ్ ఎక్కడ లేదు, ఈ ప్రెజర్ రోడ్ టచ్ లేకుండా అసలే అంటే వరంగల్ నుంచి ఎలకతుర్తికి సంబంధించిన ప్రధాన రోడ్కు టచ్ లేకుండా హైదరాబాద్, మహబూబ్నగర్, నల్గొండ, ఈ జనగాం రూట్ వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఇటు డైవర్షన్ ఇచ్చి ఈ రోడ్ డెవలప్ చేసాం సార్. 100 ఫీట్ వేసేసాం సార్. నిన్న ట్రయల్ అయిపోయింది సార్. ఇది అయిపోయింది డైరెక్ట్ పార్కింగ్లోకి వస్తాం. ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది లేదు. జీరో ట్రాఫిక్ సార్, జీరో ట్రాఫిక్. నమస్తే బాబు చేసి సతీష్. సో ఇది మేము ఇది వాడడంతో మాకు ఈజీగా ఉంటుంది. ఇది కూడా దూరం అవుతుందా? దగ్గరైతే ఇంకా దగ్గరైతే సిటీకి